హల్లెలూయా. షాలోమ్ టు యు ఆల్. అందరూ గృహంలోకి చేరుకున్నారా అండి? క్షేమంగా ఉన్నారా? ఎలా గడిచింది ఈరోజు? ప్రార్థనలో ఉన్నారా? రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటున్నారు? దావీదు మహారాజు అయితే రోజునకు ముమ్మారు ప్రార్థిస్తూ ఆయన 7 మార్లు స్తుతిస్తూ ఉన్నారు. యూదులు ఒక పనిని ముమ్మారు చేసినట్లయితే అది సంపూర్ణంగా పరిగణించబడుతుందట. ఒకవేళ మీకు ప్రార్థన చేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితి లేనప్పుడు, మీ మనసు గందరగోళానికి గురైనప్పుడు పాటలు పాడండి, స్తుతులు చెల్లించండి. అందుకే కీర్తనకారుడు 119వ కీర్తనలో 54 నుంచి 56 వచనములు మనం చూసినట్లయితే ఎంత చక్కగా దేవుడు వివరించారంటే, అక్కడ యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది అంటారు. మనము యాత్రికులమేనండి ఈ లోకంలో, ఎన్నటెన్నటికి. ప్రభువు మనకు కావలసినవన్నీ ప్యాక్ చేసి, నానా నువ్వు భూమి మీదకి వెళ్ళిరా అమ్మా, నేను నీకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా చేసుకొని నువ్వు ఎలా వెళ్ళావో అలాగే మళ్ళీ నా దగ్గరికి రా, హ్యాపీ జర్నీ అని పంపించినట్లే. మనం ఎప్పుడు ఇక్కడ ఒక టూరిస్టము. మనం మన పని చేసుకొని కొన్ని రోజులు దేవుని నామాన్ని భూమి మీద మహిమపరిచి దేవునితో ఉండడానికి ఎల్లప్పుడూ మనము సంసిద్ధులమై ఉండాలి. పరలోక రాజ్యమే మన యొక్క సొంత గృహము. ఇంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము, ఎంత గొప్ప ప్రేమమయుని మనం కలిగి ఉన్నాము. కనుక ప్రార్థనలోను వాక్యములోను యొక్క వాక్యము శక్తిని ఆధారము చేసుకొనుకుంటే మన జీవితాన్ని మనం కొనసాగించలేమని జ్ఞాపకం ఉంచుకుంటూ అత్యున్నతమైన స్థానాన్ని మన జీవితంలో మనము ప్రార్థనకు వాక్యముకు ఇద్దామండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. మన దేవాది దేవునికి మన కృతజ్ఞతలు తెలుపుకుందాం. తండ్రి, నీవిచ్చిన క్షేమముకు వందనాలయ్యా, కుటుంబములకు వందనాలయ్యా. మమ్మల్ని అందరినీ క్షేమంతో కాచి కాపాడి మీరు మహిమ పొందుటకు మీ సన్నిధిలో మమ్మల్ని ఈ విధంగా చూసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా అని హృదయం నిండా కృతజ్ఞత నింపుకొని తండ్రి పాదాలను పట్టుకొని ఆయన బంగారు పాదముల ఎదుట సాగిల పడదాం. స్తోత్రము 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 స్తోత్రము. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సమస్తమును మీ నోటి వాక్కు చేత కలగచేసి నన్ను మాత్రము ప్రభువా మీరు విలువైన వారిగా ఎంచి మీ రూపంలో నన్ను చేసుకొని మీ యొక్క జీవమును నాకు దయచేసి ఎంతగానో ప్రేమించి ప్రభువా నా కొరకు పరలోకంలో గృహము సిద్ధము చేయడానికి వెళ్ళిన దేవుడు, మరల నా కోసం రానయ్యున్నవాడు ప్రభా. మీరు వచ్చే వరకు లేదా నేను మిమ్మల్ని చేరే వరకు ఈ లోకంలో మీ యొక్క శాసనములు అనుసరించి తండ్రి నా యొక్క జీవిత యాత్రలో నేను పాటలు పాడుతూ స్తుతులు చెల్లిస్తూ ప్రార్థనలోను వాక్యములోను ఎడతెగక మీలో సహవాసము కలిగి ఉండు భాగ్యాన్ని దయచేయండి తండ్రి అంటున్నాయన. మీ సన్నిధిని మోకరిల్లి మీ సన్నిధి పట్ల ఆపేక్షతో మోకరిల్లి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, అభిషేకించండి, దర్శించండి తండ్రి. మీ దర్శన భాగ్యమును దయచేయండి ప్రభు. అప్పుడే ఈ లోకంలో మాకున్న ప్రతి దానిని మేము చిన్నదిగా చూస్తాం. మాకున్న ప్రతి కష్టాన్ని, ప్రతి ఒక్క బాధను మర్చిపోగలుగుతాం. ప్రతి శోధనను ఎదుర్కొని జయించగలుగుతాం. అయ్యా, నీవు లేకుండా, నీ తోడు లేకుండా, మీ యొక్క సహాయం లేకుండా నేను ప్రభు మేము అశక్తులము ప్రభు, దేనిని జయించలేము ప్రభు. కనుక మీ యొక్క సహాయమును దయచేయండి, మీ లీడింగ్ ను దయచేయండి, మీ యొక్క ఆత్మతో బలపరచండి ప్రభు. మమ్మల్ని, మా యొక్క కుటుంబాన్ని, మా బిడ్డలను మీకు సాక్షులుగా నిలవబెట్టండి. అనేకులు నీ యొద్దకు ఆకర్షించినట్లుగా ప్రభు మీ యొక్క సారూప్యంలోనికి మమ్మల్ని మార్చండి తండ్రి. ఆశగల ప్రతి ప్రాణంను తృప్తిపరచండి దేవా. ప్రార్థనలో ఏకీభవించిన వారి కుటుంబంలో ప్రభు ఎవరికైతే అనారోగ్యముగా ఉన్నదో ప్రభు వారందరినీ ముట్టనయ్యా, లేవనెత్తండి ప్రభు. యెహోవా రాఫా శక్తిగల నామములో వారికి విడుదల కలుగును గాక, వారికి స్వస్థత కలుగును గాక, ఆరోగ్యము వారి యొక్క శరీరములో ఉజ్జీవింపబడును గాక. ప్రతి ఒక్క అప్పుల బాధలు కొట్టివేయండి, అధికమైన సామర్థ్యమును దయచేసి అప్పులన్నీ తీర్చివేసి సమృద్ధిలోనికి నడిపించండి ప్రభువా. మూయబడిన గర్భములు తెరవండి, ప్రయాణాల్లో క్షేమమును దయచేసి గమ్యస్థానంలోకి చేర్చి మీరే మహిమ పొందండి.
యవ్వన బిడ్డలకు మీ చిత్తములో ఘనముగా వివాహములు జరిగించండి. మంచి జాబ్స్ దయచేయండి, బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి ప్రభు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న వారికి జ్ఞానమును వివేచనను దయచేయండి. చిన్న బిడ్డలు, కాలేజ్కి వెళ్తున్న బిడ్డలు రాకపోకల తోడుగా నడిపించండి. బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు చేసుకుంటూ అయ్యా తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని దయచేయండి. అయ్యా మీ అందు భయభక్తులు గల హృదయాన్ని దయచేయండి. యవ్వన బిడ్డల తల్లిదండ్రుల మాట లెక్క చేయకుండా వారి ఇష్టానుసారంగా తిరుగుతూ ప్రభు మీ సిలువ చెంతకు రాకుండా ఈ లోకంలో పడి మా జీవితం మా ఇష్టం అని నడుచుకుంటున్న వారిని జ్ఞాపకం చేస్తున్నారయ్యా. సహాయం చేయండి అయ్యా ప్రభు. మీ కాడి మోయట బహు సులువని ఎంచుకొని ప్రభు మీకు పనికి వచ్చు పాత్రగా వారు మారునట్లుగా వారిని పట్టుకొనండి తండ్రి. ఏ గృహంలో అయితే త్రాగుడుతో వ్యభిచారముతో తండ్రి పురుషులు ఇంటి పట్టున ఉండకుండా బిడల బాధ్యత లేకుండా ఎంతమంది అయితే ప్రభు వారి యొక్క భార్య కన్నీటికి కారణమవుతున్నారు, అటువంటి వారిని దర్శించండి అయ్యా. మీరు ముట్టండి తండ్రి. వారి యొక్క జబ్బు హృదయాన్ని తీసివేసి ప్రభు స్వస్థ చిత్తులై మీ సన్నిధిని నిందారహితుల వలె ఉండటకు సహాయం చేయండి. నిర్దోషమైన చేతులెత్తి తమ కుటుంబం కొరకు మిమ్మల్ని ఎలుగెత్తి స్తుతించేవారిగా మార్చండి తండ్రి. ఏ కుటుంబంలో అయితే భార్యలు మూర్ఖురాళ్ళ వరే ఉంటూ తమ చేతులతో తమ గృహమును పెరికి వేసుకుని తమ భర్తలకు అన్యాయము చేస్తూ బిడ్డలను పట్టించుకోకుండా అక్కరకు లేని పనికి వాళ్ళ ముచ్చట్లతో జీవితాలను పాడు చేసుకుంటున్న వారిని దర్శించండి అయ్యా. జ్ఞానము గల స్త్రీ వల్ల తమ ఇంటిని కట్టుకునే స్త్రీలుగా వారిని మార్చండి ప్రభు. మీకు అసాధ్యమైనది లేదు తండ్రి. అయా చిన్న వయసులోనే భర్తలను కోల్పోయి ప్రార్థన అవసరతలు అడుగుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభు. చిన్న బిడ్డలతో ఉన్నవారు ఉన్నారు ప్రభు. వారిని జ్ఞాపకం చేసుకుంటారు, సహాయం చేయండి. మీరే ఆ కుటుంబమునకు భర్త తల్లి తండ్రిపై పోషకుడిపై వారిని నడిపించండి, వారిని బలపరచండి తండ్రి. ప్రతి గృహంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటున్న సహాయం చేయండి ప్రభు. వారికి పోషకుడై మీరే చంకనెత్తుకొని కాపాడే దేవుడవై ప్రభువ వారికి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. తోబుట్టువులను వారి కుటుంబాలను దీవించండి ప్రభువ. స్నేహితులను వారి కుటుంబాలను, ఇరుగు పొరుగు వారిని వారి కుటుంబాలను దీవించండి. శత్రువులను క్షమించే హృదయమును దయచేయండి. శత్రువులను వారి కుటుంబాలను దీవించండి తండ్రి. యెహోవా మీరు మా పక్షంగా ఉండవా? మాకు విరోధంగా రూపించబడు ఏ ఆయుధము వర్ధిల్లదని విశ్వాసముతో ప్రభువ శత్రువులను క్షమించే హృదయాన్ని దయచేయండి తండ్రి. ఇశ్రాయేలు పట్టణమునకు తోడు నీడయ్యండి ప్రభువ. విజయమును దయచేసి రాజా మీ పట్టణమునకు క్షేమముతో వర్ధిల్లింపచేయండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామాలను దీవించండి. రైతులను, పంట పొలాలను దీవించి ఆశీర్వదించండి తండ్రి. విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారిని దీవించండి. వారి కుటుంబాల చుట్టూ మీ కంచెను వేయండి. చేతి కష్టార్జితము చుట్టూ మీ కంచెను వేయండి తండ్రి. గర్భవతులను, చంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యాలు దయచేయండి దేవా. కోర్టు సమస్యలతో బాధపడుచున్న వారు, అన్యాయపు తీర్పులంది బాధింపబడుచున్న వారి పక్షమున నిలవబడి ప్రభు మీరే న్యాయాధిపతి, వారికి విడుదలను దయచేయండి. సంఘములను, సంఘ కాపలను, మిషనరీలను, ఎవాంజలిస్టులను దీవించండి. పరిచర్య అంతటిని వెయ్యంతలుగా విస్తరింపజేయండి తండ్రి. అనేక ద్వారములు తెరిచి మీ సేవకులను బలపరచండి తండ్రి. మా పరిచర్యను దీవించండి తండ్రి. మీ సేవ మరింత విస్తరింపబడినట్లుగా ద్వారములు తెరిచి మమ్మల్ని మీ సేవకై నిలవబెట్టండి తండ్రి. ఈ రాత్రి వేళ సమయం ముందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగాయా నీ పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి మంచి నిద్రను దయచేసి వేకువనే లేచి మీ ముఖ దర్శనము చేసుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని నా ప్రభును, నా రక్షకుడును, త్వరలో రానైన నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్. గుడ్ నైట్ ఆల్.